కక్ష అంబేద్కర్పై వీళ్ళకి ఎందుకు ఇంత కక్ష? అంబేద్కర్ లేకపోతే ఇవాళ దేశ ప్రధాని, ఇవాళ ప్రధాని అయ్యేవాడైనా, ఇవాళ ఛాయ్ అమ్ముకున్నటువంటి దేశ ప్రధాని, జైలు జీవితం గడిపినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఇవాళ ప్రధాని అయ్యిందంటే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ పట్టుకొని, భారత రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇవాళ పార్లమెంట్లో, ఇవాళ చట్టసభల్లో ఇలా చట్టాలు రూపకల్పన జరుగుతుందంటే దానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కరే. అవన్నీ తెలిసినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులని ఈ మనువాదులు ఎందుకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధాన వార్త, అంబేద్కర్పై ఎందుకింత కక్ష? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విషపూరిత వ్యాఖ్యలు. దక్షిణ భారతదేశంలో రాజ్యాంగానికి రక్షణ కవచంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. భారత రాజ్యాంగానికి ప్రమాదం లోపల సాగుతుంది. ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి. భారత రాజ్యాంగాన్ని తూట్లుపడవాలనే కుట్రలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని ప్రమాదం ముందుగా పసిగట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ చట్టాలను పరిచయం చేసి సవరించింది బీజేపీ. దేశవ్యాప్తంగా ఎస్సీ ఓట్లతో గట్టెక్కిన బీజేపీ. బీహార్, ఏపీ సపోర్ట్ లేకుంటే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏంది? జమిలీ ఎన్నికల చట్టం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిస్థితి ఇలా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం. అహంకారపు ధోరణి పార్లమెంట్ సెంటర్లో ప్రస్తావించిన కేంద్ర హోంశాఖ మంత్రి 130 కోట్ల మంది దళిత బహుజనుల మనోభావం దెబ్బతీశాడు. భారత రాజ్యాంగ రక్షణ కోసం ప్రపంచ దేశాలు పాటుపడుతున్నాయి. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక పక్కన రాజ్యాంగం లేకపోతే ఇలా ప్రమాదం ఏ విధంగా ఉంటుంది? రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఇవాళ ఈ దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇవాళ చట్టాలు పనిచేస్తాయా? బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే కోర్టులు పనిచేస్తాయా? బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇవాళ మనం తినే తిండి కూడా తినలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇవాళ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తట్టుకోలేక ఇవాళ అంబేద్కర్ మీద అనేకమైన విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా ఇవాళ బీజేపీ ఇలా మా ఆత్మగౌరవం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. బీజేపీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి కూడా అంబేద్కర్ వారసులు సిద్ధంగా ఉన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగానికి ప్రమాదం ఉండబోదని పూర్వకంగా దేశ ప్రజలకు హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై దేశ ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్తారో వెల్లడించాలని డాక్టర్ బరిగల శివ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా దళితులను మనోవేదన గురి చేసిందన్నారు. ఓవైపు దేశ రైతులపై కక్షగట్టి రైతు చట్టాలను మార్చిన రీతిగా ఎస్సీ చట్టాలను నీరుగార్చే దళితులకు రక్షణ లేకుండా చేయడం కేంద్ర ప్రభుత్వం వంతుగా భావించాలన్నారు. ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద రైతులు సంవత్సరాల ధరబడి కేంద్ర ప్రభుత్వానికి విరుద్ధంగా రైతు నల్ల చట్టాలను తొలగించాలని ధర్నా చేసే దుస్థితికి ప్రయత్నించి రైతులపై కక్షగట్టింది. కేంద్ర ప్రభుత్వం కాదని సూటిగా ప్రశ్నించారు. దేశంలోని దళితులపై కపట ప్రేమను చూపిస్తూ క్రైస్తవ సంఘాలపై, క్రైస్తవ పాస్టర్లపై విచక్షణ రహితమైన దాడులకు చేయిస్తూ మత ప్రచారం అనే ముసుగును తొలగించి కేంద్ర ప్రభుత్వం కాదంటూ సూటిగా అడిగారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతూ అవలంబించాలని హుకుం జారీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎలాంటి జవాబుదారీతనం ప్రదర్శిందో ప్రధాని మోడీ వెల్లడించాలన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అతి కష్టం మీద గట్టెక్కిన బీజేపీ ప్రభుత్వం ప్రధాని ప్రమాణ స్వీకారం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముందు నమస్కరిస్తూ నా కంఠంలో ప్రాణం ఉండంగా రాజ్యాంగానికి ప్రమాదం రానివ్వాలని ప్రమాణం చేసినది ఉత్తదేనా అని సూటిగా అడిగారు. మతాల పేర్ల మీద సంఘాలను తయారు చేస్తూ సామాన్యుల మీద రెచ్చగొట్టడం, దాడులు నిర్వహించడం ఏ చట్టంలోనే, ఏ సంస్కృతిలో దేశ ప్రజలకు తెలియాలంటూ విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో సుమారు 170 లక్షల కోట్ల అప్పు ఎందుకైందో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆదాయ ఆస్తులపై ప్రభుత్వం ఈడీ విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎంత అక్రమ సంపాదన పూనుకున్నా పార్టీ మారి కాశ్యం కండువా కప్పుకుంటే అన్నీ మాపైపోతాయనడానికి నిదర్శనం దేశవ్యాప్తంగా కఠిన సమయంలో పార్టీలు మారి బీజేపీ కండువా కప్పుకున్న నాయకులపై చూస్తే తెలిసిపోతుందన్నారు. భారతదేశ పరిపాలన రాజ్యాంగానికి అనుకూలంగా పాలిస్తున్నామని బాటంగా ప్రచారం చేసుకుంటూ లోపల రాజ్యాంగ నిర్మాణకు కుట్రలు పడుతున్నారు అనడానికి పరిపాలన అవలంబిస్తున్న అనేక రకాల అంతర్గత మార్పులు తెలియజేస్తున్నారని అన్నారు. ఏకంగా ఒక దేశానికి 10 సంవత్సరాలుగా హోంశాఖ పదవిలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరచడం ఎంత సిగ్గుమాలిన పనన్నారు. భారత రాజ్యాంగాన్ని విడమర్చడం, భారత రాజ్యాంగాన్ని ద్వేషించడం, భారత రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అవమానపరచడం. మానవ జన్మకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తూ దేశ ప్రజలకు కాకుండా ప్రపంచ దేశాలకు రాజ్యాంగంపై తనకున్న గౌరవాన్ని ప్రకటించారన్నారు. ఇకనైనా దళిత సమాజం సిగ్గు తెచ్చుకొని రాజ్యాంగ పితామహాన్ని అవమానపరుస్తున్న నాయకులకు జేజేలు కొట్టడం మానాలన్నారు. రాష్ట్రాలను రాజ్యాంగ విరుద్ధంగా
కూలదొయ్యడం కేంద్ర ప్రభుత్వానికి ఇదేం కొత్తగా అన్నారు. అదే కేంద్ర ప్రభుత్వానికి కూలదొస్తే సహించే తట్టుకోలరా అంటూ వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, ఈడీ ఐటీ దాడులు చేపట్టడం లాంటివి రాజకీయ కక్ష సాధింపులు కావా అంటూ ప్రశ్నించారు. పలు విధాలైన క్రిమినల్ నేర చరిత్ర కలిగిన కేంద్ర మంత్రులు నేటికి కూడా ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిస్తే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఒక్కడి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఓదలో ఉండి చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనము? ఇలా ఎందువల్ల నిదర్శనము? రాజ్యాంగ ప్రమాదం ఉందని ఎన్నోసార్లు చెప్పిన నేపథ్యం ఉంది. ఓ పక్కన జైభీం నినాదము, ఇవాళ పార్లమెంట్లో ఇలా అంబేద్కర్ సాక్షిగా జైభీం అంటూ ఇవాళ గలమెత్తినటువంటి అనేక మంది ఎంపీలను చూసి ఇవాళ మన బలం ఏ విధంగా పెరిగిపోతుందో, మన ఆత్మగౌరవం ఏ విధంగా ఉంటుందో, నీళ్ళు విప్లవం ఏ విధంగా ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో ఏ విధంగా ఉందో ఇప్పటికైనా అర్థమవుతుందనేటువంటి ప్రధానంగా ఉంది. ఇలా మనవాదులు ఇలా జైభీం నినాదాన్ని, జైభీం ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారిని అవమానపరిచేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా పసిగట్టి మనం ముందస్తుగా ఇవాళ మనం ప్రశ్నించకపోతే, మనం సమస్యను మనం ఎదుర్కోకపోతే మనువాదులు ఇవాళ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి ఇవాళ దేవుళ్ళ పేరుతోని మతం పేరుతోని రాజకీయం చేసేటువంటి కుట్ర కుతంత్రాలు కోకళ్ళలా జరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే జైభీం నినాదం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జైభీం నినాదం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పార్లమెంట్ సాక్షిగా జైభీం నినాదాలు ఇవాళ ఓరెత్తేటువంటి పరిస్థితి అంటే దాని నిదర్శనం మన జైభీం టీవీ, జైభీం దినపత్రిక, జైభీం ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గౌరవం ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంగా బతికేదే ఇవాళ రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఇవాళ కుహార మేధావులు ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి స్థాయి నుండి ఇలా అత్యున్నతమైన స్థాయికి వచ్చి ఇలా అవమానపరిచేటువంటి నకిలీ మంత్రులను మనం ఏం చేద్దామంటే ఇవాళ వీళ్ళని బొందబెట్టి పాతరేస్తేనే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది, లేదంటే నష్టం జరిగేటువంటి ప్రమాదం అయితే కోకొల్లలా ఉన్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఉచిత పథకాలు, ఉద్యోగ నియామకాలు, ఉచిత పథకాలతో జనాలు సోమరిపోతులు తయారవుతున్నారు. నిరుపేద కుటుంబాలకు మేలు చేయడంలో నిజాయితీ ఉంది. పథకాల పేరు చెప్పుకొని దళారులు బాగుపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాలు నింపండి. ఇంటికో ఉద్యోగం కాకపోయినా గ్రామానికి కనీసం 50 ఉద్యోగాలను తగ్గకుండా కేటాయించండి. తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఉద్యోగ నియామకాలతోనే సార్థకం అవుతాయి. ఆసరకు పనికొచ్చే పథకాలు ఉంచి మిగతావి తొలగించండి. ఉచిత పథకాలతో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఇంకెంతకాలం ఉచితాలనే అంశంపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా పథకాల ఆశలు మారడం లేదు. పథకాల కోసం ప్రజలు దిగజారుతున్నారు. ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయా? ప్రజలు ధైర్యంగా జీవించాలంటే ఉద్యోగాలు కల్పించబడాలి. డాక్టర్ బరిగెల శివ రాసినటువంటి ప్రధాన వార్తలు. అంటే ఇలా ఉన్నటువంటి ఉచిత పథకాల వల్ల సోమరులు అవుతున్నారు. ఉచిత పథకాలు ఎవరికి ఇవ్వాలి? లబ్ధిదారులకు ఇవ్వాలి, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వాలి. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ధరణి విషయంలో కానీ, ఇవాళ ఉన్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఇవాళ అనేక మందికి వాళ్ళకు అవసరం లేనప్పటికీ కూడా వాళ్ళకు సంక్షేమ పథకాలు వచ్చి నిజమైనటువంటి దళితులకు, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎలాంటి పథకాలు రాక ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం. అందుకోసమే ఉచిత పథకాలు, ఉద్యోగ నియామకాలు ఎవరైతున్నాయో ప్రతి ఒక్క గ్రామంలో ఒక 50 మంది నిరుద్యోగులు ఉంటే ఆ గ్రామంలో అందరినీ కుల మత భేదం లేకుండా అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. ఆర్థికంగా ఎదగాలి వాళ్ళు. ఈ ప్రభుత్వాలు ఎదిగినట్టయితే ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గత ప్రభుత్వంలో మండలానికి తెలుసుకుంటే 50 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయంటే ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో కొలువులు జాతర చేసి తీరాలని డాక్టర్ బరిగెల శివ అన్నారు. ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో 2009 నుండి 2024 వరకు ఉద్యోగ నియామకాలు కనీస పద్ధతిలో చేపట్టకపోవడం ఎంతో బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన అంశం భాగమైన నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే లక్ష్యంగా భావించాల్సింది పోయి నిరుద్యోగ యువతను అణచివేయడమే కాకుండా ఉద్యోగాలు ఊసే లేకుండా బంగారు తెలంగాణ పేదలను తయారు చేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ శాఖలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఉచిత పథకాల పేరు మీద ఉద్యోగాలు కల్పించడం పూర్తిగా మానేసిందన్నారు. 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ గణాంకాలను సరిసమానంగా ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టకపోవడం నిరుద్యోగ యువతను నిరాశపరిచిందన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్న యువత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిరుద్యోగంతో కుమిలిపోతూ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకం కలవన్నారు. 2009 నుండి 2014 వరకు ఉద్యమ పోరాటాలు బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం అట్టడికి ఉండగా ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ యువత ఉద్యమాల పేరు మీద ఉద్యోగాలకు దూరం అయ్యారన్నారు. సాధించుకున్న తెలంగాణ కొలువులు సంపాదించుకునే కుటుంబాల పోషణకు పెద్ద దిక్కుగా
నిలవాలనుకున్న నిరుద్యోగ యువతను నిండా ముంచిన గత ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ప్రత్యేక సాక్షిగా ప్రత్యేక నిదర్శనంగా నిలిచిపోయిందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నందున సుమారు 55,000 ఉద్యోగులు ఏర్పాటు చేయడం శుభపరిణామప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం వారి ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం నియామక ప్రక్రియలు చేపడుతూ నిరుద్యోగ యువతను ఆదుకోవాలన్నారు. నిరుద్యోగ వృద్ధి, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు లాంటివి సామాన్యుల పథకాల పేర్లు చెప్పి లీడర్ లబ్ధి పొందిన దాఖలాలు అనేకం కలవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత పథకాల పేర్ల మీద జనాలలో సోమరిపోతులను తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పలపాలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 50కి మించి ఉద్యోగాలు కల్పించగలిగినట్లయితే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించి భారతదేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించగలమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,909 గ్రామాలు ఉండగా 594 రెవెన్యూ మండలాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 33 జిల్లాలు, 1,12,077 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పండుగల పేర్ల మీద తెలంగాణ ఆర్థిక సంపాదన ఉచిత పథకాల కోసం కేటాయిస్తూ ప్రజలను అందని చాలి పథకాలతో ప్రభుత్వాల పేరు గడించాలని భావిస్తున్నాయన్నారు. నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఉచిత పథకాలను కొనసాగిస్తూ మధ్యస్థంగా ఏర్పాటు చేయబడ్డ ఉచిత పథకాలను పూర్తిగా తొలగించి రద్దుపరుస్తూ ప్రజలకు మేలు చేకూర్చబడే విధంగా ఉద్యోగాలు కల్పిస్తే పేద కుటుంబాలకు బాగుపడవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 50 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఆశ్రితంగా ఎదురుస్తుండగా ఏటా ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు రూపంలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వాలను లాభం చేకూర్చబడతాయన్నారు. అదే తరహాలో ఉద్యోగులు కేటాయిస్తూ నిరుద్యోగులకు రక్షణ ఇవ్వాలన్నారు. అమరవీరుల త్యాగాలను గౌరవించిన వాళ్ళమైతే ఉద్యోగుల కేటాయింపులో ఎక్కడా అలసత్వం భరించవద్దన్న పనికి హార పథకం లాంటి పేద పథకాల ప్రజలకు మేలు చేస్తాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి 500 గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. ఇది జయబిందన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి 3 రోజుల కంచెలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు.